చూసేద్దాం. వర్షం పడితే అక్కడ పారేది వరద నీళ్లు కాదు, విష జలాలు. వర్షాలు తగ్గాక అక్కడి ప్రజలు పీల్చేది స్వచ్ఛమైన గాలి కాదు, విష వాయువు. ఈ వ్యధ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామాలు. తమ సమస్యపై ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో బిగ్ టీవీ సిట్ టీం రంగంలోకి దిగింది. ఏం జరిగిందో తన నిఘాతో తేల్చింది. బయటకు వచ్చిన వాటర్ తాగుతాం. నీ కంపెనీ నుంచి బయటకు వచ్చింది ఎవరిని చంపుతారు మీరు? ఎవరి కోసం కంపెనీ నువ్వు కూడా తాగాలి. చూడొచ్చు మాట్లాడి కదా. మేము వచ్చి వచ్చి 10 నిమిషాలకి ఇబ్బంది పడుతున్నావా? వచ్చానే ఉన్నాం మేము అక్కడ. ఈజీ గోల్ కూడా దాని 2 hours పట్టింది కదా. నేను మీకు కౌన్సిలర్ కానీ నీ దగ్గర కంపెనీ రాదు, లీగల్కి వచ్చాను. అరేనా మీరు ఇవన్నీ షాంపులు అన్ని తీసుకున్నాం. వర్షం పేరెత్తితేనే గ్రామం భయపడుతోంది. సమీపంలోని అపిటోరియా ఫార్మా కంపెనీ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు గ్రామంలోకి చేరడమే ఇందుకు కారణం. ఆ కెమికల్ వాటర్ కారణంగా గ్రామస్తులకు ఊపిరి ఆడడం కూడా కష్టంగా మారుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాంపుల్స్ తీసుకెళ్తున్నారు తప్ప చర్యలు లేవు. అయితే బిగ్ టీవీ ఆ కంపెనీ వర్షం పడుతున్నప్పుడు కెమికల్ వేస్ట్ ని వదులుతున్న సీన్స్ ను షూట్ చేసింది. గ్రామంలోకి ఆ కెమికల్ వాటర్ ఎలా వస్తుందో పరిశీలించింది. ఆధారాలు చూపెట్టడంతో కౌన్సిలర్ ఇంద్రసేనతో కలిసిన గ్రామస్తులు కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కెమికల్ వాటర్ తాగి తమ పశువులు చనిపోతున్నాయని చెప్పారు. కంపెనీ ప్రతినిధి బుకాయించే యత్నం చేయడంతో ఆ నీళ్లు నువ్వు తాగుతావా అని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రతినిధి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తాగుదామా? ఫ్రెష్ ఉండాలి కదా. బయటకు వచ్చిన వాటర్ తాగుతాం. నీ కంపెనీ నుంచి బయటకు వచ్చింది ఫ్రెష్ అని చెప్తానే. ఎవరిని చంపుతారు మీరు? ఎవరి కోసం కంపెనీ నువ్వు కూడా తాగాలి. చూడొచ్చు మాట్లాడి కదా. మేము వచ్చి నైట్ ఉండలేమయ్యా, మా ఊర్లో ఉండలేని పరిస్థితి నైట్. ఇప్పుడు డేలో ఈ వర్షం పడితే ఈ వాటరా, మళ్ళీ నైట్ 12 అంటే పీన్స్ వస్తాయి గాల్లో చిమ్నీళ్ళతో. నైట్ లైన్ అంటే బండే ఉండదు కంపెనీలో, లోడ్ చేసి పెట్టారు వాళ్ళు. లోడ్ చేసి పెట్టారు. అదేంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ట్యాంకేనా? ఎఫ్లూయెంట్దే. అంటే నార్మల్ వాటర్ ట్యాంకర్లు కూడా అన్నలో కొడుతుండే. అన్నల్లో కూడా కళ్ళెదుట ఇంత జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.